ముంబై నటి కాదంబరి జత్వాని కేసు వ్యవహారం అయితే మాత్రం పోలీసులు చాలా సీరియస్గా తీసుకున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఈ కేసుపై అయితే మాత్రం పోలీసులు సీరియస్గా ఉన్నారు. అయితే కాదంబరి జత్వాని ఆగస్టు 30వ తారీఖు అయితే మాత్రం ఆమె రాత్రి హైదరాబాద్ చేరుకోవడం జరిగింది. అక్కడ నుంచి విజయవాడ కూడా రావడం జరిగింది. విజయవాడ ఒక ప్రైవేట్ హోటల్లో అయితే మాత్రం బస చేయడం జరిగింది. అయితే ఆమె ఎక్స్ వేదికగా ఒక ట్వీట్ చేయడం జరిగింది. గత ప్రభుత్వంలో ఉన్నటువంటి పెద్దలు, ఐపీఎస్ అధికారులు కొంతమంది అయితే మాత్రం ఆమె ఒక ట్వీట్ చేసింది. దీన్ని సిబిఐకి అప్పగిస్తే నిజాలు నిగ్గు తేలుతాయి అనే విధంగా ఆమె ఆ ట్వీట్ సారాంశంగా ఉన్నట్లు తెలుస్తుంది. అయితే ఈ నేపథ్యంలో సిబిఐకి ఇస్తారా, మరోపక్క ఏపీ పోలీసులతోనే విచారణ జరిపిస్తారనేది మనకు తెలియాల్సి ఉంది. మరోపక్క ఆమె మీడియాలో బోర్న విలపించినటువంటి అంశాలు అవ్వచ్చు, ఇవన్నీ కూడా పౌర సమాజం అయితే మాత్రం స్పందించింది. ముఖ్యంగా మహిళా సంఘాలు అవ్వచ్చు, అలాగే దక్షిణాది సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి నాయకులు కూడా స్పందించిన నేపథ్యంలో ఈ కేసు వ్యవహారం అయితే మాత్రం చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే జత్వాని వ్యవహారంలో ఎవరున్నారు, ఆమె వెనక ఎవరున్నారు అనేది నిగ్గు తేల్చాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చాలామంది పౌర సమాజం ప్రశ్నిస్తున్నారు. మరోపక్క పోలీసులు ఏ విధంగా అంటే ఏపీ పోలీసులు అయితే మాత్రం దీన్ని సీరియస్గా తీసుకున్న నేపథ్యంలో గతంలో ఎవరు అంటే పారిశ్రామికవేత్త జిందాల్పై ఆరోపణలు వచ్చాయి. జిందాల్పై ఆమె కేసు పెట్టిన దగ్గర నుంచే ఆమెకు వేధింపులు మొదలయ్యాయి. అప్పుడు ప్రభుత్వ పెద్దలు, వైసీపీ నాయకులు జగన్మోహన్ రెడ్డి, సజ్జలపై ఆరోపణలు వస్తున్నాయి. మరోపక్క ఐపీఎస్ అధికారులు ఎవరైతే ఉన్నారో అప్పుడు అధికారులు వాళ్ళపై కూడా చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఆరోపణలు వస్తున్నటువంటి తరుణంలో ఆమె అయితే మాత్రం ఒక ట్వీట్ చేసింది. సిబిఐకి అప్పగిస్తే నాకు న్యాయం జరిగేది అనే విధంగా ఆమె ట్వీట్ ఉంది. మరి సిబిఐకి అప్పగిస్తారా, లేకపోతే ఏపీ పోలీసులే ఇందులో క్షుణ్ణంగా పరిశీలించి కోర్టుకి అప్పచెప్తారనేది మనం వేచి చూడాలి.